సీఎం చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం కొత్తేమీ కాదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగొంట్ల వీరభద్రస్వామి అన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు జగన్ కి పట్టం కడతారు అంటున్న కోలగొంట్ల వీరభద్రస్వామితో మా విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా సరే ప్రజలకు ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చడం లేదని చెప్తున్నారు. అయితే గడిచిన ప్రభుత్వంలో అయితే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలు మోసం చేయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగొంట్ల వీరభద్రస్వామి ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి ప్రజల వద్దకు వచ్చి వాళ్ళకి పథకాలు అందేయలేదని క్షేత్రస్థాయిలో తెలుసుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం? బాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూశారు. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురు చూసింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా పథకాలు అమలు చేయకపోయేసరికి ఆ పథకాలు వస్తున్నాయా లేదా అని మేము ప్రజల్ని అడిగే ఆలోచనతో ప్రజల మధ్యకి వచ్చాం. ప్రజలు చెప్తున్నారు, సంవత్సరం క్రితం ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఇంతవరకు సిలిండర్లు ఇవ్వలేదు. అలానే 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. సూపర్ 6 హామీలు ఏవి అమలు కాలేదనేది ప్రజల నోటంటే చెప్పిస్తున్నాం. అయితే గతంలో 2014 ఎన్నికల్లో చేసిన మోసమే మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు చేశారు. ప్రజలు గమనించారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్దామా అని ఎదురు చూస్తున్నారు. మరి చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు కనిపించరు, ఎన్నికల్లో ఓట్లు వేసుకున్న వాళ్ళు కనిపించరు. స్థానికంగా ఉన్న మీ ఆ పార్టీ నాయకులే కదా మీ ఇంటికి వచ్చి చెప్పారు, మీకు బాండ్లు ఇచ్చారు, మీరు అడిగారు అంటే వాళ్ళు కూడా కనిపించట్లేదండి, అడ్రస్లు లేకుండా తిరుగుతున్నారు. ఆ దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ఏర్పడిందని. అడ్రస్లు లేకుండా తిరుగుతున్నారు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటే ముఖాలు చూపించుకోలేక. చంద్రబాబు నాయుడు ప్రజలనే కాదు మమ్మల్ని కూడా మోసం చేశాడు, మా నుంచి ప్రజలకు హామీలు ఇచ్చి ఈరోజు హామీలు అమలు చేయట్లేదు అనే బాధ అధికార పార్టీ నాయకుల కార్యకర్తల్లో కూడా ఉంది. ఇవాళ మేము ఈ కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేయడానికి వస్తే ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు అంటే ప్రజలు వాస్తవాలు తెలుస్తున్నాయని. అది చాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు, మడమ తిప్పరు అనే మాటకి ఈరోజు ప్రజల్లో నుండి వస్తుంది అన్నమాట. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష పార్టీలో అయినా సరే ప్రజల తరపున నిలబడతామని తెలియజేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏం చెప్తున్నారంటే ఏడాదిన్నర కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసాం, వాటితో పాటు అభివృద్ధి కూడా చేసాము. ఇవి చూసి బాగోలేకే వైసీపీ నాయకులు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చేసాము అని వాళ్ళు అనుకుంటున్నారు, జరిగిందా లేదా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. రాత్రి అయితే లైట్ పోతే లైట్ వేసే దుస్థితి ఈ పట్టణంలో లేదు. అలానే ఇచ్చిన హామీలు చెప్పమానండి, ఇక పలానా హామీలు ఇచ్చాం, పలానా కార్యక్రమాలు చేసామని. ఈరోజు ఇంటికో 1500, మహిళకు ప్రతి మహిళకు 1500 ఇస్తాను, ఇచ్చావా? 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చావా? అలానే 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చావా? మేము అడుగుతున్నాం, ఇచ్చావా లేదని చెప్పండి. మేము చేసామంటే అది ఎంతవరకు వాస్తవం అనేది. ఏదేదైనా మీకు మాకు మధ్యన వారధిలాగా ప్రజలు ఉన్నారు. ప్రజలు ఈరోజు మొన్న మోసపోయాం అని చెప్తున్నారు. మరలా ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల మనోభావాలు వాళ్ళు ఓటు ద్వారా తెలియజేస్తారు. ఇది మనం చూసుకుంటే చంద్రబాబు గతంలోని కూటమి నాయకులు కూడా ఎన్నికల్లోనే మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పి ఏ క్షణం ఎటువంటి ఎన్నికలు జరిగినా సరే మళ్ళీ తిరిగి ప్రజలు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తారని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ మసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.